1,31,00,000 మంది హిందువులు బంగ్లాదేశ్లో ఉన్నారు ఇప్పుడు నంబర్ ప్రకారం 2022 నంబర్ ప్రకారం. సో ఇప్పుడు 1,31,00,000లో ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. అందులో ఎక్కువ అఫెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే హిందువులు అనగానే మన దేశంలోని సూడో సెక్యులర్లకి కుహనావాదులకి హిందువులు అనంటే పర్వాలేదులే పోతే పోయారులే అనుకుంటారు. కానీ నిజానికి మాట్లాడితే మన దేశంలోని అంబేద్కరిస్టులుగా చెప్పబడే వాళ్ళు లెఫ్ట్ లిబరల్ మేధావులుగా భావించబడేటువంటి వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఇది. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయంటే అందులో 60% మంది ఈ దళిత ఆదివాసీ కుటుంబాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. నంబర్స్ చెప్తాను నేను. దళితులు సుమారు 50 నుంచి 65 లక్షల వరకు దళితులే ఉంటారు. అంటే 1,31,00,000 హిందూ జనాభా ఉంటే బంగ్లాదేశ్లో అందులో 50 నుంచి 60 లక్షల మంది సుమారు సగానికి పైగా ఆల్మోస్ట్ దళితులే ఉన్నారు అక్కడ. అండ్ ఆదివాసీలు ట్రైబల్స్ సుమారు 15 నుంచి 20 లక్షల వరకు ఉంటారని ఒక అంచనా. ఎగ్జాక్ట్ నెంబర్స్ లేవు. అంటే ఈ లెక్కన చూస్తే ఆదివాసీలు దళితులు సుమారు 70-80 లక్షల దాకా ఉన్నారు. అంటే 70% జనాభా ఈరోజు హిందువుల జనాభా తీస్తే అందులో 70% వాళ్ళే ఉన్నారు. వాళ్ళ కోసమైనా మనం మాట్లాడాలా వద్దా? సరే పోనీ మీరు అగ్రవర్ణాలు బ్రాహ్మలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సో వాళ్ళ 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 గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు. అట్లీస్ట్ హిందువులు అన్నప్పుడు అట్లీస్ట్ ఈ దృక్కోణంలో ఉన్న చూస్తారేమో అన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. సో కాస్ట్ సెన్సెస్ కాస్ట్లకు సంబంధించి ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐ డోంట్ లైక్ దిస్ వర్డ్. ఐ మీన్ ఈ కుల వివక్ష ఉండే సమాజం నేను కోరుకోవట్లేదు. హిందూ సమాజం కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తిని. బట్ ఎస్ నిజంగా కులంగా చూస్తే వాళ్లకు ఈ నెంబర్స్ పనికొస్తాయేమో అనే అట్లీస్ట్ వాళ్ళన్నా రెస్పాండ్ అవుతారేమో అనే ఉద్దేశంతో ఈ వివరాలు తెలియజేస్తూ ఉన్నాను.